ఈ విధంగా పరీక్షన్ మహారాజు ధరణిని ధర్మదేవుణ్ణి ఊరడించాడు. మహారథుడు అర్జునుని మనుమడు అయిన ఆ వీరాగ్రేసరుడు తొలకరి మెరుపు తీగల తడతల మెరుస్తూ కళ్లకు మిరుమిట్లు గొలిపే తన ఖడ్గాన్ని చివాలను దూసి పాపాత్ముడైన కలిని రూపుమాపాలని నిశ్చయించాడు. అప్పుడు తనను సంహరించటానికి ఉద్యుక్తుడైన మహారాజును చూసి కలి రాజచిహ్నాలన్నీ విడిచిపెట్టి వడలిన వదనంతో గడగడలాడుతూ భయవిహ్వలుడై ఆ రాజు పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి, ఓ నృపాల తిలక, భయంతో నా దేహమంతా కంపించిపోతున్నది, నన్ను చంపవద్దు, నీ చరణాలను శరణు వేడుతున్నాను, నన్ను కరుణించు అని ప్రార్థించాడు. పరీక్షిత్తు కలిపురుషుణ్ణి చంపకుండా క్షమించి అత్యంత నిర్మల యశోవిశాలుడైన అర్జునుని అనుగు మనుముడు ఓడి ధైర్యం వీడి దోసిలొగ్గిన వారిని వధింపడు, ఇక నీ ధూర్త స్వభావాన్ని విడిచిపెట్టి దూరంగా తొలగిపో దుర్మార్గుడా అని కలితో అన్నాడు. పరమ పాపాత్ముడవైన నీకు నేను పాలించే ఈ భూమండలంలో స్థానం లేదు. రాజవేషధారివైన నీలో అసత్యం, లోభం, దొంగతనం, దౌర్జన్యం, దురాచారం, మోసం, కలహం, కపటం, కలుషం, దౌర్భాగ్యం మొదలైన అధర్మగుణాలు గూడుకొట్టుకుని ఉన్నాయి. సత్యానికి ధర్మానికి ఆలవాలమైన ఈ బ్రహ్మావర్త దేశంలో యజ్ఞవేత్తలైన పెద్దలు యజ్ఞేశ్వరుడైన శ్రీ మహావిష్ణువుని యజ్ఞాలతో ఆరాధిస్తున్నారు. చరాచర ప్రపంచంలో వెలుపల లోపల నిండి సంచరించే వాయువులాగా సర్వాంతర్యామి అయిన ఆ స్వామి వారికి సమస్త శుభాలు చేకూరుస్తూ వారి కోరికలు తీరుస్తూ ఉంటాడు. అందువల్ల ఈ ప్రదేశంలో నీవు ఉండటానికి వీలులేదు అని కత్తిని పైకెత్తిన చక్రవర్తితో కలిపురుషుడు ఈ విధంగా అన్నాడు. జగత్పతి, దగద్దగిత కాంతులతో మెరుస్తున్న నీ కరకు కరవాలాన్ని చూసి నా గుండెలు పగులుతున్నాయి, నా హృదయం బెదురుతున్నది. ఇప్పుడు నేనెక్కడికి పోయేది, ఎక్కడ ఉండేది? ఎటు చూసినా సర్వత్రా ధనుర్ధరుడవైన నీ రూపమే నాకు గోచరిస్తున్నది. నేను ఎచ్చట తలదాచుకునేది, ఆజ్ఞాపించు అని అలమటించే కలిపురుషుని ప్రార్థన ఆలకించి పరీక్షిత్తు వానికి జోదము, మద్యపానము, స్త్రీలు, ప్రాణివధ అనే 4 స్థానాలు ఇచ్చాడు. ఇంకా అతడు అర్థించగా మహారాజు సువర్ణమనే 5వ స్థానాన్ని కూడా అనుగ్రహించాడు. అందువల్ల అసత్యం, గర్వం, కామం, హింస, వైరం అనే ఈ 5 స్థానాలు కూడా కలి నివసించే ప్రదేశాలైనాయి. ఈ స్థానాలలో తప్ప ఇతర స్థలాలను స్పృశించవద్దని కలిని కట్టడి చేశాడు పరీక్షిత్తు. ఈ ప్రకారం ఆ మహారాజు కలిపురుషుణ్ణి నిగ్రహించి పోగొట్టుకున్న తపస్సు, శౌచం, దయ అనే 3 పాదాలు వృషభమూర్తి అయిన ధర్మదేవతకు అర్పించి భూదేవికి అపారమైన ఆనందాన్ని కలిగించాడు. అనంతరం సింహపరాక్రముడైన ఆ రాజసింహుడు హస్తినాపురంలో సింహాసనాసీనుడై కౌరవ సామ్రాజ్యలక్ష్మిని గౌరవపూర్వకంగా ప్రశాంతంగా పరిపాలించి మునిశాపగ్రస్తుడై తక్షకుని విషానల జ్వాలల వల్ల మరణం ప్రాప్తిస్తుందన్న సంగతి తెలుసుకుని సర్వసంగ పరిత్యాగి అయి సుఖయోగిని ఆశ్రయించి పరమార్థాన్ని గ్రహించి గంగానదీ తీరంలో శరీరాన్ని పరిత్యజించాడు అని చెప్పి సూతుడు సౌనికునితో ఈ విధంగా అన్నాడు. పవిత్ర చరిత్ర, హరిలీలలు అర్థం చేసుకునేవారు, హరి చరిత్రలు ఆలకించేవారు, హరి చరణాల స్మరణం చేసుకునేవారు మరణ సమయంలో కూడా ఎటువంటి వేదన, ఆవేదన, తొందరపాటు, తొట్టుపాటు పొందరయ్యా. పుణ్యచరితుడైన పురుషోత్తముడు అవతారం చాలించిన అనంతరం విజృంభించిన లోకమంతా వ్యాపించిన కలి అభిమన్యనందనుడైన పరీక్షిత్తు కాలంలో తల వంచి అణిగిమణిగి ఉన్నాడు. ఈ ప్రకారంగా 4 సముద్రాల నడుమ ఉన్న భూమండలాన్ని ఏకఛత్రంగా పరిపాలించాడు పరీక్షిన్ నరేంద్రుడు.